ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలు పెడుతోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాష్ట్రానికి నూతన కంపెనీల ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఎమ్మెల్యే బత్తుల పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. ఎమ్మెల్యే బత్తుల రాజనగరంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజనగరం మండలం కలవచెర్లలో పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఈపీఐఐసి ద్వారా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజనగరం జాతీయ రహదారికి కలిసే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉండే గండేపల్లి వరకు రహదారిని అభివృద్ధి చేస్తాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మే నెలాఖరుకు పారిశ్రామిక ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 360 బ్లాకులుగా ఇండస్ట్రియల్ పార్క్ ను విభజించాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సింగిల్ విండో విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్న వారికి అనుమతులు లభిస్తాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు స్థానికంగా ఉండి స్వంత గ్రామాల్లోనే ఉద్యోగాలు చేసుకునే విధంగా కలవచెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తున్నాము. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ త్వరలో రాజనగరం నియోజకవర్గంలో 25 ఎకరాలలో సాఫ్ట్వేర్ పార్క్ ను కూడా ఏర్పాటు చేయటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్థానికంగా లభ్యమయ్యే ఆహార పండ్లు రకాలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒక జోడెద్దుల బండిలో లాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి, అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి. అన్ని రకాల కంపెనీలు వస్తే దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండూ దొరుకుతాయి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ పని చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్, ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి, అదేవిధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి, తొందరలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావాలి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి, దాని ద్వారా వాళ్ళ వ్యాపారాలు చేయాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకి ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ముఖ్య సంకల్పంతో దీని మీద ఇప్పటికే 3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏపీఐఐసి వారు కూడా అధికారులందరూ కూడా వారు యుద్ధ ప్రాతిపదిక మీద పనులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా డ్రైనేజెస్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికైతే చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, సరిహద్దు తగాదాలు ఉన్నాయి. అలాగే ల్యాండ్ షార్టేజ్ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్లో చిన్న ప్రాబ్లం వచ్చి రోడ్ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఒక 17 సెంట్లు తక్కువ వచ్చి అది కూడా ఇబ్బంది వస్తే అది జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిగా మనం సరిచేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా మనం తీసుకోవడం జరిగింది. త్వరలో దీనికి రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మధ్యలో సరిగా రన్ అవ్వక రిపేర్లు అయ్యి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నాం. సపరేట్ సబ్స్టేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తాము.
అంటే ఇమ్యూనిటీస్ మౌలిక వసతులన్నీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము. ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజానగర్ హైవే నుంచి ఇటు గండేపల్లి హైవే కూడా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక సెపరేట్ రోడ్ని కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక మంచి ఆర్ఎండ్బి అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఏపీఐఏసీ అధికారులు సూచనల మేరకు త్వరలో అది కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ డెవలప్మెంట్ని మే 31 డెడ్ లైన్ అని చెప్పి మేమందరం ఒక నిర్ణయం తీసుకుని మే 31, 2025 డెడ్ లైన్ అనుకుని రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, వాటరు అంతా కంప్లీట్గా ఇక్కడ ఇచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్ చేయడానికి అటు మంత్రి గారు కూడా దానికి తెలియజేశారు. అదేవిధంగా ఏపీఐఏసీ అధికారులు, ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు, ఈ యొక్క ఆర్ఎండ్బి అధికారులు, కాంట్రాక్టర్ అందరితో రివ్యూ మీదట మే 31, 2025 కల్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. జూన్ 1st వీక్ లేదా జూన్ 2nd వీక్లో సైట్స్ అన్నీ కూడా అలాట్ చేస్తాం. 369 సైట్లు ఉన్నాయి ఇక్కడ. 300 గజాల నుంచి స్టార్ట్ చేసి ఎకరం వరకు కూడా సైట్లు ఇవ్వడానికి ఈ యొక్క ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ పార్క్లో సిద్ధం చేస్తున్నాం. ఎకరం కావాల్సిన వాళ్ళు కూడా చేయొచ్చు. మినిమం 5 లక్షల నుంచి 25 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేస్తున్నాం. ఒక ఎంటర్ప్రైనర్ కావాలి అని అంటే ఒక ఎకరం తీసుకుని 25 కోట్లు ఇన్వెస్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఉంటుంది. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండో పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తాం. అంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక 3 నెలలు తిరిగి అన్ని ఆఫీసులు కంప్లీట్ అయ్యేసరికి ఒక 3-4 ఏళ్ళు పట్టేదానికంటే కూడా సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అన్నీ ఒకేసారి ఒకే చోట వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే సబ్సిడీస్ విషయానికి వస్తే జనరల్ పీపుల్కి అయితే 25% ఉంది. అది మహిళలకు కానివ్వండి, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% వరకు కూడా సబ్సిడీలు కూడా సౌకర్యం కల్పిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం క్యాబినెట్లో కూడా మొన్న ఆమోదం చేసింది. ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇద్దామని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ కానీ ఇస్తే వాళ్ళకి ప్రోత్సాహం కింద ఉంటుంది. దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే కార్మికులు కూడా పనులు దొరుకుతాయి. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది పనులు దొరక్క హైదరాబాదు, వైజాగ్, విజయవాడ మెట్రో టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మీ దగ్గర పెడదాం ఖచ్చితంగానే. అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కూడా చేద్దామని చెప్పేసి వారు నాకు లెటర్ కూడా ఇవ్వడం అయింది రిటర్న్. కానీ త్వరలో అది కోరుకొండ మండలంలో మనం ఏర్పాటు చేయడానికి కూడా ఒక 25 ఎకరాలు ఇనిషియల్గా కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు త్వరలో దాన్ని కూడా డెవలప్ చేసి ఇక్కడ సాఫ్ట్వేర్ పార్క్ రావాలి, ఇండస్ట్రియల్ పార్క్ రావాలి. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్స్ అందరికీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. త్వరలో ఇంకొక 1 మంత్లో ఇది ఒక స్టేజీకి వచ్చిన తర్వాత, ఫైనల్ స్టేజీకి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెట్టుబడిదారులందరినీ కూడా ఒకసారి ఆహ్వానిస్తాము. క్రూసిబుల్ ఇండస్ట్రీస్ వారు అడిగారు, సెరామిక్స్ ఇండస్ట్రీస్ వారు అడిగారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వారు అందరూ సైట్లు అడుగుతున్నారు. త్వరలో అవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఇక్కడ పల్పీ మ్యాంగో దొరుకుతుంది. మామిడికాయల సీజన్లో బాగా మామిడికాయలు దొరుకుతాయి. మన అసెంబ్లీలో కూడా మాట్లాడి మాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పాను. మనకి క్యాష్యూ ఇండస్ట్రీస్ కూడా బాగా పనిచేస్తాయి. జీడిపప్పుతో తయారు చేసేది పనిచేస్తాయి, మామిడికాయలతో తయారు చేసేది పనిచేస్తాయి. మామిడికాయ గుజ్జు తయారు చేయొచ్చు. అలాగే ఆరెంజెస్ మనకి ఏదైతే నారింజ, నిమ్మ, బత్తాయి ఇలాంటి వాటిలో కూడా తయారు చేస్తాయి. ఇక్కడ లోకల్గా దొరికే అన్నీ కూడా మన ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టవచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ ఏదైతే మనకి తవుడు నుంచి నూనె తీస్తారో దాన్ని పెట్టవచ్చు. పామ్ ఆయిల్ తయారు చేయొచ్చు, అన్ని కోకోనట్ ఆయిల్ తయారు చేయొచ్చు, అన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు. యువత అందరినీ కూడా బాగా అవేర్నెస్ అనేది తీసుకొచ్చి త్వరలో ఒక 1 మంత్లో కొంచెం అదే ఇప్పుడు ఈ రోజు రావడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయిందో చూడడానికి వచ్చాం. ఇది దగ్గర పడేసరికి బాగా ప్రచారం చేసి ఈ యొక్క అందరికీ కూడా ఎవరికి ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సైట్స్ అలాట్ చేసి పర్మిషన్లు కూడా ఇప్పించి
వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి బ్యాంకుల తరఫు నుంచి కూడా లోన్స్ కూడా ఇప్పించి ఇక్కడ ఇది పార్కింగ్ త్వరలో డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియదు. గతంలో ఎలక్ట్ చేసి వెళ్ళిపోయారు, పాస్బుక్ల ప్రకారం డబ్బులు ఇచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు మేము దాన్ని రీసర్వే చేస్తేనే ఎక్కడో షార్టేజ్ వచ్చింది. ఆ షార్టేజ్ను కూడా రెవెన్యూ అధికారులు ఎవరిది ఉందనే చుట్టుపక్కల రైతులందరిది కూడా ఒకసారి రీచెక్ చేసి అది రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసి ఆ షార్టేజ్ వచ్చిన ఎకరానికి చూస్తారు. అది దొరకకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం దాన్ని ఏం చేయాలో చూసి ప్రొసీడింగ్ చేసి క్లోజ్ చేస్తారు. ఎకరం తక్కువ వస్తుంది, అది ఎక్కడుందో ఏంటో ల్యాండ్ ఎక్విజిషన్లో ఏం జరిగిందో తెలియదు. ఒక ఎకరం షార్టేజ్ అవుతుంది, దాన్ని కూడా త్వరలో ఇప్పుడే రెవెన్యూ అధికారులు కూడా తెలియజేశాను. వాళ్ళు కూడా ఆ ఎకరం కూడా ఎక్కడ షార్టేజ్ అవుతుందో చూసి సర్వే చేసి అది తీసుకురమ్మన్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.